హలో ఎవ్రీవన్, నోరూరించే విలేజ్ స్టైల్ పీతల కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ అయితే ఫ్రెష్గా పట్టిన పీతల్ని మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. పైన ఉన్న షెల్ అంతా తీసేసి గిట్లు పీతలు సపరేట్ చేసుకోవాలి. అలా చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇలా ఉంటుందండి. సపరేట్ చేసేసి ఇక్కడ నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ వీటిని ఆవగించుకోవాలన్నమాట. ఆవగించుకోవడం అంటే వాటిని వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి ఆవగించుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదండి. ఇలా చేసుకోవడం వల్ల నీసు వాసన అసలు ఉండదు. సో ఏ వాటర్ వేయకుండా దాంట్లోనే వచ్చే వాటర్ని మనం ఎవాపరేట్ చేసుకుంటే చాలు. నేను ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. లైట్గా ఉప్పు పసుపు వేసేసి వాటిని ఆవగించేస్తున్నాను. దాంట్లో వచ్చే వాటర్ నీసు వాటర్ అంతా పోయేదాకా మనం వేయిస్తూ ఉండాలి. అంతే. డైరెక్ట్గా వేసే కన్నా ఇలా చేసుకుంటే నీసు వాసన ఉండదు. సో ఒకసారి మిక్సింగ్ ఇద్దాము. నెక్స్ట్ సో అంతా ఆవగించేస్తే ఇలా అవుతుంది. కొంచెం వాటర్ ఉన్న అవి కూడా పోతాయి అన్నమాట. కొంచెంసేపు పెట్టామంటే పెద్ద మంట పెట్టి చేసేసుకోవచ్చు. సో మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇంకిపోయాయి అనమాట. నీరు అంతా పోయింది. సో ఇప్పుడు నేను ఆనియన్స్ తీసుకుంటున్నాను. 3 ఆనియన్స్, 1 టమాటా కట్ చేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు తీసుకొని పక్కన పెట్టుకున్న కట్ చేసుకొని నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవడమే. సో ఆయిల్ పెట్టేసుకుని నెక్స్ట్ మసాలా ఎక్స్ట్రాగా ఏం వేయట్లేదు. జస్ట్ సింపుల్గా అయితే చేసి చూపిస్తున్నాను. జీలకర్ర, పట్ట, మొగ్గ, యాలక్కాయ మనం సింపుల్గా వేసుకున్నవన్నీ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ బాగా కాలాలన్నమాట, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. సో ఆనియన్స్ కొంచెం వేగనిద్దాం. సో ఆనియన్స్ బాగా వేగిన తర్వాత లైట్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. చూడండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసిన తర్వాత ఒకసారి మిక్సింగ్ ఇస్తున్నాను. ఆయిల్లోనే వేగితే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొంచెం ఆ స్మెల్ సపరేట్గా తెలియకుండా మిక్సింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆనియన్స్ తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి వేగనిస్తున్నాను. కరివేపాకు, ఎండ్రకాయలు ఆవగించి పెట్టుకున్నవి కూడా వేసేస్తున్నాను. ఒకసారి అంతా మిక్సింగ్ కలిపేసుకున్నాము. నెక్స్ట్ కింద అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ధనియాల పొడి 1 స్పూను. నెక్స్ట్ కారం వేస్తున్నాము. కారం 2 స్పూన్లు వేస్తున్నాను. నేను పచ్చిమిర్చి కూడా 2 తీసుకున్నాను కాబట్టి సో కారం కొంచెం చూసి వేసుకోండి తగినంత. మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇద్దాము. వాటర్ ఎక్స్ట్రా వాటర్ ఏంటంటే దాంట్లో ఇందాక వాటర్లోనే కొంచెం కలిపి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసి యాడ్ చేసేసాను. ఎక్కువ వాటర్ కూడా వద్దు, జస్ట్ అవి మునిగేంత వరకు అంతే. వీటితోనే గ్రేవీ కూడా వచ్చేస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడాను. సో కాసేపు ఉడకనిద్దాము. ఇలా చిక్కబడుతుంది. ఇంకా ఫైనల్గా అయితే గరం మసాలా, అది కూడా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాని వేస్తున్నాను. 1 స్పూన్ అయితే వేసేసి మళ్ళీ కలిపేస్తాము మొత్తం. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు కర్రీ అంతా. సో మిక్సింగ్ ఇచ్చేసి చూడండి, గ్రేవీ కూడా వచ్చినట్టే ఉంటుంది. సో ఎక్స్ట్రా ఏం వద్దు, చక్కగా వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంక సర్వ్ చేసుకోవడమే. సో ఇదండి ఓవరాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.